డాకు మహారాజ్. బాలీవుడ్ సీనియర్ నటుడు బాబీ డియోల్ తన మునుపటి జీవితాన్ని మార్చేసిన ఒకే ఒక్క సినిమా యానిమల్. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో 900 కోట్లకు పైగా కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ వద్ద కొల్లగొట్టి రికార్డ్స్ మోత మోగించింది. రణబీర్ కపూర్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. అయితే ఈ సినిమా రణబీర్ కపూర్కు ఎంత ఉపయోగపడిందో అంతకంటే ఎక్కువ నటుడు బాబీ డియోల్కు ఉపయోగపడిందని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే అతని జీవితాన్ని కూడా మార్చేసింది. ఈ సినిమా వచ్చేంత వరకు దాదాపు 15 సంవత్సరాల పాటు బాబీ డియోల్ సినిమాలు లేక ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఒకానొక సందర్భంలో సందీప్ రెడ్డికి తెలిపారు. సందీప్ రెడ్డి తన జీవితాన్ని మార్చేసిన గొప్ప వ్యక్తి అంటూ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఇక ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో సౌత్ ఇండియా సినిమాల్లో మోస్ట్ డేంజరస్ విలన్ గా పాత్రలు చేయటం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా సూర్య హీరోగా భారీ బడ్జెట్ చిత్రం కంగువాలో విలన్ గా నటించి మెప్పించాడు. కాగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోయింది. ఇదిలా ఉంటే తాజాగా తెలుగులో విడుదలైన డాకు మహారాజ్లో బాబీ డియోల్ పవర్ఫుల్ విలన్ గా కనిపించారు. తాను పోషించిన బల్వంత్ ఠాకూర్ పాత్రకు పూర్తి న్యాయం చేశారు. బాబీ కొలి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన డాకు మహారాజ్ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కేవలం 4 రోజుల్లో 100 కోట్ల వసూళ్లను రాబట్టింది. బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. బాలియ కెరీర్లో వరుసగా 4వ హిట్గా 100 కోట్ల క్లబ్ లో డాకు మహారాజ్ నిలిచింది. పెద్ద పెద్ద కొండల్ని బాంబులతో లేపేస్తాం. రాయలసీమ అయితే ఈ సినిమా ఇంత హిట్ అవ్వడానికి కారణం బాలయ్య ఊరమాస యాక్షన్ పర్ఫార్మెన్స్, బాబీ కొలి డైరెక్షన్, తమన్ అందించిన గొప్ప మ్యూజిక్. మరి ఈ 3 అన్ని రకాలుగా కరెక్ట్గా వర్కౌట్ అయ్యాయి. ఈ విషయం పక్కన పెడితే ఈ సినిమాలో విలన్గా నటించిన బాబీ డియోల్ ఈ మూవీ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ తాను ఈ ప్రాజెక్ట్ అంగీకరించడానికి ప్రధాన కారణం కథ అని చెప్పారు. ఇది యూనివర్సల్ సబ్జెక్ట్. ఏ భాషలో తీసినా ఈ చిత్రం విజయవంతమవుతోంది. ఇలాంటి కథ కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూశాను. మాస్ ప్రేక్షకులతో పాటు దేశమంతా ఈ కథకు కనెక్ట్ అవుతోంది. అంతేకాక బలమైన భావోద్వేగాలతో నిండిన కథ ఇది. మొదటిసారి బాలకృష్ణతో నటించడం ఎంతో ఆనందంగా ఉంది. కథ చెప్పగానే ఆయనతో కలిసి చేయాలని నిర్ణయించుకున్నా. ఇంత గొప్ప పాత్రకు నన్ను ఎంపిక చేసినందుకు దర్శకుడు బాబీకి ధన్యవాదాలని తెలిపారు. బాబీ బల్వంత్ ఠాకూర్ పాత్రను అద్భుతంగా చిత్రీకరించారని ప్రశంసించారు. మరోవైపు బల్వంత్ ఠాకూర్ పాత్రకు బాబీ డియోల్ ప్రాణం పోసారని దర్శకుడు బాబీ కొల్లి పేర్కొన్నారు. మొత్తంగా బాబీ డియోల్ సౌత్ ఇండియన్ అన్ని భాషల్లో బిజీ విలన్ గా ప్రస్తుతం నటిస్తూ దూసుకుపోతున్నారు. ఇక తన చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి చూస్తే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, విజయ్ దళపతి 69, సందీప్ రెడ్డి వంగ, యానిమల్ వర్క్ మరియు మరికొన్ని ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.